మీ అందరి ప్రార్థనల ద్వారా నిన్నటి దినం ఉపవాస ప్రార్థనలు ప్రారంభించడం జరిగింది. దేవుని కృపను బట్టి మొదటి రోజే కొన్ని వేల మంది ప్రజలు ప్రత్యక్షంగా మందిరానికి వచ్చి మాతో ఏకీభవిస్తూ ప్రార్థించారు. మందిరానికి వచ్చిన ప్రజల కంటే లైవ్లో కొన్ని వేల కుటుంబాలు ఉపవాస ప్రార్థనలో పాల్గొందారు. ఆ వేల కుటుంబాల్లో ఒకవేళ మీ కుటుంబం ఉంటే మీ అన్నగా, మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులు జోడించి మీకు నిండు మనసుతో నా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మా మాటకు స్పందించి ఇన్ని వేల మంది ప్రజలు లైవ్లో ఉపవాసంతో ప్రార్థించడాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ, చెప్పిన మాటకు విధేయత చూపిన మిమ్మలను మీ కుటుంబాలను దయగల దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. మంచిది. ఈరోజు శనివారం కదా, 10 గంటలకి షార్ప్గా ఉపవాస ప్రార్థన ప్రారంభించడం జరుగుతుంది. అనేక విషయాల కొరకు మనం కలిసి ప్రార్థన చేయబోతున్నాం. ప్రత్యేకంగా ఈ దినం నుండి భక్తుడైన నెహెమ్యా జీవితం మీద, ప్రత్యేకంగా నెహెమ్యా గ్రంథం మీద, నెహెమ్యా ప్రార్థన జీవితం మీద దివ్యమైన వర్తమానాలు ఈరోజు నుంచి పరిశుద్ధాత్ముడు నా ద్వారా అందించడానికి చక్కటి వర్తమానాలు సిద్ధపరిచారు. మీ అందరికీ మనవి, వర్తమానం చెప్పేటప్పుడు చక్కగా నోట్స్ రాసుకోండి. మీ పిల్లలకు అది ఉపయోగపడుతుంది. ఒకవేళ త్వరగా చెప్పుకుంటున్నప్పుడు వ్రాసుకోవడానికి సమయం లేకపోతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కదా, తర్వాత అయినా తప్పకుండా చూసి చక్కగా నోట్స్ మీరు తయారు చేసుకోగలరని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలు కట్టాడు కదా. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని రేపుతూ మీతో చెప్పమని చెప్తున్న మాట, 21 దినాల ఉపవాస ప్రార్థన ద్వారా పడిపోయిన నీ ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు కట్టబోతూ ఉన్నాడు. పతనమైపోయిన నీ కుటుంబాన్ని, పడిపోయిన నీ ఆర్థిక వ్యవస్థను, పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని యేసు నామములో దేవుడు మరలా తిరిగి కట్టబోతున్నాడు. ఒకవేళ భవిష్యత్తే చేజారిపోయిందా, భవిష్యత్తే పతనమైపోయిందా, పడిపోయిన ప్రతి బ్రతుకును నెహెమ్యా వలె దేవుడు మన కుటుంబాల్లో అడుగుపెట్టి మన కుటుంబాలను దేవుడు కట్టబోతూ ఉన్నాడు. ఈ అంశం మీద 21 దినాలు నెహెమ్యా గ్రంథం మీద అద్భుతమైన అధ్యయనం వినండి, అనేకులకు షేర్ చేయండి. రేపు ఆదివారం కదా, ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో 4 ఆరాధనలు, ఉప్పల్ బ్రాంచ్ మందిరంలో 3 ఆరాధనలు జరుగుతాయి. ప్రత్యేకంగా ఆదివారం నెహెమ్యా ప్రార్థన జీవితం మనకు నేర్పే 9 పాఠాలు. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుని మనస్సు మనం గెలుచుకోగలుగుతాం. ఆదివారపు ఆరాధనలో దివ్యమైన వర్తమానం ఆత్మదేవుడు మనకు అందించబోతున్నారు. వర్తమానాల కొరకు మాత్రమే కాదు, మనం కలిసి ప్రార్థన చేద్దాం. నా చిన్న మాట, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ఎంతోమంది తీర్మానం చేసుకున్నారు కదా. ఏ అంశాలు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మీరు ఆశపడ్డారో వాటన్నిటిని పేపర్ మీద రాసుకోండి. 21 దినాలు కంటిన్యూస్గా ప్రార్థన చేయండి. ఆధ్యాత్మిక విషయాలు రాసుకోండి, ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, పిల్లల భవిష్యత్తు, ప్రతిదీ రాసుకోండి. నిశ్చయంగా దేవుడు ప్రార్థనలకు జవాబు ఇస్తాడు. ప్రార్థనలకు జవాబు ఇవ్వటానికి కారణం ప్రార్థించిన నీ గొప్పతనం, ప్రార్థించిన మా గొప్పతనం కాదు, కానీ ఆయన పేరే ప్రార్థనలు ఆలకించు దేవుడు. ఆయన నామాన్ని సార్థకత చేసుకోవాలంటే ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి కదా. ఆయన నామ ఘనత కొరకు తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. చక్కగా వ్రాసుకోండి. నిన్నటి దినం చెప్పాను, ఎమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరానికి మన 2 ప్రధాన సమస్యలు. ఒకటి పార్కింగ్ ప్లేస్, రెండవది సండే స్కూల్. లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఈ రెండింటి కొరకు ప్రార్థన చేశాం. అద్భుతం. మనందరి ప్రార్థన ద్వారా ఎమాన్యుయల్ మినిస్ట్రీస్కి ఒకటి పార్కింగ్ ప్లేసే 2,000 గజాల స్థలం ప్రభు ఇచ్చారు. ఆదివారం ఆరాధనకి దరిదాపుగా, అవి చెప్పకూడదు, కొన్ని వందల విస్తారమైన కారులు వస్తాయి. అవన్నీ పార్క్ చేయటానికి అద్భుత స్థలం. సండే స్కూల్ లేదు, అద్భుతం.
ఈ ఉపవాస ప్రార్థనలోపు చక్కటి సండే స్కూల్ దేవుడు అనుగ్రహించారు. ఇంకా ఎన్నో విషయాల కొరకు ప్రార్థన చేశాం. నిశ్చయంగా మీ జీవితాల్లో కూడా అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా దేవుడు కార్యాలు చేయునుగాక. మంచిది. మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి. మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి. ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడు? నా హృదయపు లోతులో నుంచి మీతో చెప్తున్న మాట, నీవు ఆరాధించే నీ దేవుడు ఓడిన చోటే నేను గెలిపించేవాడు. అలా గెలిపించినట్లుగా ఎలా ప్రార్థించాలి? రండి వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 21వ కీర్తన చూడండి. 21వ కీర్తన 2వ చరణం. అతని మనోభీష్టమును నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. విన్నారా? దావీదును గూర్చి రాయబడిన మాట. అతని మనోభీష్టమును నీవు సఫలపరుచుచున్నావు. మనోభీష్టము అంటే మనస్సులో ఉన్న ఇష్టం నువ్వు సఫలపరుస్తున్నావు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో మీ మనస్సులో దైవికమైన వాక్యానుసారంగా మీ మనసులో మీరు ఏది ఇష్టపడుతున్నారో మీ మనోభీష్టాన్ని దేవుడు సఫలం చేయునుగాక. నిశ్చయం మీ మనోభీష్టాన్ని సఫలం చేసే ప్రార్థనలుగా ఈ ప్రార్థనలు దేవుడు మార్చబోతున్నాడు. విశ్వసించిన బిడ్డలందరూ ఆమేనండి. నీ మనోభీష్టాన్ని దేవుడు సఫలం చేయబోతూ ఉన్నాడు. ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండ నేను ఎక్కాలి. దావీదు ఇష్టపడ్డాడు కదా, ఎత్తైన కొండను దావీదుని దేవుడు ఎక్కించాడు. రాజు కలుడు కావాలి ఇష్టపడ్డాడు కదా. పిచ్చి దావీదా, నువ్వు రాజు కలుడు అవటం ఏంటో నాయన, నిన్నే రాజుగా చేస్తా. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసేవాడు కదా. దావీదు రాజు కలుడైతే చాలు అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఏకంగా దావీదునే రాజుగా మార్చాడు. నీ మనోభీష్టాన్ని సఫలం చేసే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు. కారణం ఏంటంటే అతని పెదవులలో నుండి బయలుదేరు ప్రతి ప్రార్థన మానక నీవు అంగీకరించుచున్నావు. చెల్లి, తమ్ముడు, ఈ 21 దినాలు నీ పెదవులలో నుండి బయలుదేరిన ప్రార్థన మానక ప్రతి ప్రార్థన అంశాన్ని దేవుడు ఆలకించి అంగీకరించి నిశ్చయంగా ప్రత్యుత్తరం ఇచ్చునుగాక. చెప్దాం ఆమేనని. ఆమేన్. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఇక్కడ అంటాడు కదా దావీదు గారు, అతని పెదవులలో నుండి బయలుదేరు ప్రార్థన మానక నీవు అంగీకరించుచున్నావు. మిమ్మల్ని అడుగుతా, కింద కామెంట్ బాక్స్లో రాయండి. దావీదు పెదవులలో నుండి బయలుదేరిన ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించాడా లేదా? మిమ్మల్నే, తమ్ముడు, చెల్లి, దావీదు పెదవులలో నుండి బయలుదేరిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడా లేదా? కింద కామెంట్ బాక్స్ రాయండి. జవాబిచ్చాడు అన్న ప్రజలు ఎస్ అని రాయండి. నన్ను అడగని చెప్తా. దావీదు అడిగిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడా? జవాబు ఇవ్వాల. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాల. ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చాడు. కానీ ఒక సందర్భంలో దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించాల. అవునా అన్న? మరి ఇక్కడ రాయబడింది కదా, అతని పెదవులలో నుండి బయలుదేరి ప్రార్థన మానక అంగీకరించాలని అనుకున్నాడు, అంగీకరిస్తానని చెప్పాడు. ఒకానొక సందర్భంలో దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించాల. ఎందుకు అంగీకరించాలా? ఎక్కడ అంగీకరించాలా? చూడండి, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. ఒకసారి మీ బైబిల్ తెరవండి. 12వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. యెహోవా ఊరియా భార్య దావీదును కన్ని బిడ్డను మొత్తినందున అది బహుజబ్బు పడిను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతని నేల నుండి లేవనెత్తుటకు వచ్చిరి. కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయకు ఉండెను. 7వ దినమున
బిడ్డ చావగా. విన్నారా? బత్షెబకు దావీదుకు పుట్టిన ఓ బిడ్డ జబ్బును పడ్డాడు. దావీదు గారు 7 రోజులు కటిక ఉపవాసం ఉన్నాడు. అద్భుతం తెలుసా? నేల మీద కూర్చొని ప్రార్థన చేశాడట. ఈరోజు చాలామంది ఉపవాస ప్రార్థనలు అంటే సోఫాల మీద కూర్చొని బట్ట ఇంత కూడా నలగకుండా, ఒళ్ళు ఇంత కూడా నలగకుండా ఎంత నాజూకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారో విచిత్రం, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ కాలపు కొంతమంది కార్పొరేట్ సేవకులు ఉపవాస ప్రార్థన కూడా ఎంత ఫ్యాషనిక్ అయిపోయిందంటే, వేసుకున్న బట్ట నలగకుండా, ఎంత చెమట కూడా పట్టకుండా ఆ ప్రార్థన కూడా ఎట్లా? ఆ కీ ఇస్తే మాట్లాడతారు చూసారా? హృదయ స్పందన లేని ప్రార్థనలు, కన్నీరు లేని ప్రార్థనలు, ప్రసవేదన లేని ప్రార్థనలు, తగ్గించుకునే అనుభవం లేని ప్రార్థనలు. కాలు మీద అదేమంటే కాలు మీద కాలు వేసుకుంటే తప్పని బైబిల్లో ఎక్కడ రాసి ఉంది? ఇక రేపు రాగల దినాలు ఈ బ్యాచ్ అంటారు సిగరెట్ తాగకూడదని బైబిల్లో ఎక్కడుంది? చూపించండి. గుటకాలు తినకూడదని ఈ రాగల దినాల్లో ఎలాంటి వాక్యాలు కూడా చెప్పే సేవకులు తయారైపోతారు. ఉపవాస ప్రార్థనలని పేరు చొప్పున శరీరం ఎంత కూడా నల్లగొట్టుకోకుండా ఎంత నాజూకు ప్రార్థనలు చేస్తున్నారు. భక్తుడిని దావీదు చూడండి, నేల మీద కూర్చొని. మీరు అనొచ్చు, అయ్యో పాపం దావీదు గారు మహా పేదోడు అనుకుంటా, ఆయనకు మాకున్నట్లుగా సోఫాలు లేవు, మాకున్నట్టుగా కుర్చీలు లేవు అనుకుంటా. అవునులే, దావీదు గారు పేదోడు. ఎంత పేదోడు అంటే ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసే అంత పేదోడు. మహారాజు ఆయన. దేవుని మందిరానికి 12 టైర్ లారీల బంగారం ఇచ్చాడు. అంత పేదోడు. మరి అంత గొప్ప స్థితిలో ఉండి నేల మీద కూర్చున్నాడు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మీకు శరీర బలహీనతలు ఉంటే ఓకే, మోకాళ్ళ నొప్పులు ఉంటే ఓకే, వృద్ధాప్యాన్ని బట్టి ఓకే, కుర్చీల మీద కూర్చోండి, అనుకూలతను బట్టి ప్రార్థన చేయండి. కానీ మీరు యవ్వనస్తులైతే మీ యవ్వన బలం నేల మట్టుకు తగ్గించుకొని శరీరాన్ని నలగొట్టుకోండి. ఎంత నలుగుతావో అంత వెలగటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓకే, 7 రోజులు ఉపవాసం ఉన్నాడు. 7వ దినాన వచ్చిన జవాబు ఏంటో తెలుసా? బిడ్డ చనిపోయాడని. బ్రతికించమని ప్రార్థన చేస్తే బిడ్డ చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు పెదవులలో నుండి బయలుదేరిన ప్రతి ప్రార్థన దేవుడు మానకు అంగీకరించాడా? అంగీకరించాడు, కానీ ఇక్కడ అంగీకరించలేదు. ఎందుకు దావీదు ప్రార్థన ఇక్కడ అంగీకరించబడలేదు? ఆత్మదేవుడు అక్కడ అంటాడు, యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున. ఆవిడ ఎవరికి భార్య అట? ఊరియాకి భార్య. ఎవరికి బిడ్డను కనాలి? ఊరియాకి కనాలి. మరి ఎవరికి గంది? దావీదుకు గందట. విచిత్రం విన్నారా? ఎవరికి భార్య? ఊరియాకి భార్య. ఎవరికి బిడ్డను కనాలి? ఇదే పెద్ద ప్రశ్న అన్న. తన భర్తకే కనాలి, అదే ఊరియాకి కనాలి. మరి ఎవరికి గంది? ఊరియా కనల. ఎవరికి కంది చెప్పండి? దావీదుకు కంది. అంటే పుట్టిన బిడ్డ అక్రమ సంబంధంలో పుట్టినవాడు. దావీదు ప్రార్థన చేశాడు, కానీ అక్రమంలో ఉండి ప్రార్థించాడు. అందుకనే దావీదు ప్రార్థన అంగీకరించబడలా. తమ్ముడు, చెల్లి, 21 దినాలు ఉపవాసం ఉండటానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకున్నారు కదా. నా వైపు చూడండి. యాజకుడు ధూపవేదిక దగ్గర ధూపం వేయటానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడో తెలుసా? గంగాళం దగ్గర నీళ్లు తీసుకొని నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటాడు, చేతులు కడుక్కుంటాడు, కాళ్ళు కడుక్కుంటాడు. 21 దినాలు ప్రార్థన ధూపం వేయటానికి బయలుదేరి వెళ్తున్నాం కదా. తమ్ముడు, చెల్లి, నీ కళ్ళు కడుక్కోవాలి, నీ కళ్ళల్లో ఉన్న మోహాన్ని కడుక్కోవాలి, నీ తలలో ఉన్న తలంపులు కడుక్కోవాలి. నీ పెదవుల నుండి బూతులాడుతూ, సరసోక్తులాడుతూ, ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు మాట్లాడుతూ, వెకిలి మాటలు మాట్లాడుతూ, ఒకవేళ అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిగా ఉన్నావేమో. గడిచిన దినాల్లో సెల్ ఫోన్లో ఆ చెత్త ఈ చెత్త చూసి
ఆత్మీయ జీవితం ఒక చెత్తలాగా మారిపోయిందేమో. నా ప్రార్థన, ముఖం కడుక్కో, శుభ్రంగా కడుక్కో. వాళ్ళిలా వీళ్ళిలా వేలెత్తి చూపిస్తూ నీలో దూలం ఉంచుకొని ఎదుటివాడి నలుసులు వేలెత్తి చూపించే ఆ తీర్పు తీర్చే నీ చేతులను కడుక్కో. కీడు చేయటానికి పరిగెత్తిన నీ పాదాలను కడుక్కొని ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ధూపంలాగా చారటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దావీదు ఎంత గొప్పోడో తెలుసా? తన ప్రార్థన దేవుడు అంగీకరించకపోతే అక్కడ బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట, అస్సలు దావీదును శిఖరాల మీద కూర్చోబెట్టేటువంటి దివ్యమైన అనుభవం చూడండి. 12వ అధ్యాయం 20వ వచనం 19వ వచనం చివరి భాగం నుండి, బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడుగగా వారు చనిపోయినది. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. విన్నారా ఈ మాట? ఇప్పుడు దావీదు ఏం చేశాడు? నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వలేదయ్యా, నా ప్రార్థనకు నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వలేదయ్యా. 7 రోజులు ప్రార్థన చేస్తే ఎలా ఎందుకు చేసావు? ఇక ప్రార్థన లేదు, కీర్తన లేదు, దేవుడు లేడు. చెప్పండి. దేవుడు లేడు, గీవుడు లేడు. ఇక చర్చి లేదు, గిచ్చి లేదు, పాస్టర్ గారు లేదు, గేస్టర్ గారు లేదు అని ఎలాంటి పని చేయాల? ఈ అపరిపక్వతతో కూడుకున్న మాటలు దావీదు మాట్లాడాల. అద్భుతం. దావీదును శిఖరాగ్రం మీద చూపించే అనుభవం. ఎప్పుడైతే బిడ్డ చనిపోయాడు అన్నారో వెంటనే లేచి స్నానము చేసి వేరు బట్టలు వేసుకొని తైలము రాసుకొని యెహోవా మందిరానికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేసి ఉంటాడు? ఒకసారి నా వైపు చూడండి. వెళ్ళి ఏం చేసి ఉంటాడు? నా కొడుకుని ఎందుకు చంపావయ్యా అని వాదించి ఉంటాడా? నో. డెఫినెట్గా మందిరానికి వెళ్ళి, అయ్యా నిర్దోషి ఊరియాని చంపించా, అయ్యా ఊరియా కవిగిట్లో ఉన్న భార్యను లాగి నా దానిగా చేసుకున్నా, క్రొవ్విన వాడనై కాలు జారేనయ్యా, క్రొవ్విన వాడనై కన్ను మిన్ను కానక చక్కటి కార్యక్రమాలు చేశానయ్యా. బాబు నన్ను క్షమించయ్యా అని పశ్చాత్తాపడి దేవుని దగ్గర ఏడ్చాడు. అంటాడు కదా, ఎంత ఏడ్చాడో చెప్పమంటారా? తన పడక కొట్టుకొని పోయేటట్లుగా. ఏ పడక? బర్షబ్, ఇంకా వివరాలు నేను ఆ పాపపు పడక కొట్టుకొని పోయేటట్లుగా తన పాపమంతా తన కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని పోయేటట్లుగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ దేవుని దగ్గర ప్రార్థించాడు. ఏమండి, పండుకున్న పరుపు కొట్టుకొని పోవటం అంటే చుక్క నీళ్ళు సరిపోతాయా? అరగ్లాసు నీళ్ళు సరిపోతాయా? అంటే దాని అర్థం పడక కొట్టుకుపోయేంత ఏడ్చాడని కాదు, కానీ తన పాపం తన అపవిత్రత కొట్టుకొని పోయేటట్లుగా దేవుని దగ్గర ఏడ్చాడు. ఆ పశ్చాత్తాపం ఏం చేసిందో తెలుసా? ఓడిన చోటే దావీదును దేవుడు గెలిపించాడు. మరి విశేషంగా కోల్పోయిన దానికంటే మరి శ్రేష్టమైన వాటిని దేవుడు అనుగ్రహించాడు. ఒకసారి చూడండి, ఓ దివ్యమైనటువంటి మాట. దినవృత్తాంతాలు 1వ గ్రంథం చూడండి. ఆ మాట దినవృత్తాంతాలు 1వ గ్రంథం 3వ అధ్యాయం చూడండి. 5వ వచనం. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టినవారు ఎవరనగా అమీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమియా, షోబాబు, నాతాను, సొలొమోను అను 4. ఎంతమంది చెప్పండి? ఎంతమంది? షిమియా, షోబాబు, నాతాను, సొలొమోను అను 4. ఒక బిడ్డను పోగొట్టుకుంటే 4 బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. దేన్ని బట్టి చెప్పమంటారా? పశ్చాత్తాపపు ఉపవాస ప్రార్థన ద్వారా. తమ్ముళ్ళారా, చెల్లిళ్ళారా,
ఏం కోల్పోయారు? రండి, ఉపవసించి ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దాం, పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ప్రలాపిస్తూ ప్రార్థన చేద్దాం. కోల్పోయిన దానికంటే 4 అంతల శ్రేష్టమైనవి దావీదుకి ఇచ్చినట్లుగా నీ జీవితంలో కూడా దేవుడు ఆ కార్యం చెయ్యునుగాక. ఆమేన్. దావీదుకు ఇప్పుడు 4 బిడ్డల్ని ఇచ్చాడు. షోబాబు, షిమ్యా, షోబాబు, నాతాను, సొలొమోను. ఎవరెవరెవరు? 4 ఆయన పేరు చెప్పండి. సొలొమోను ఎంత శ్రేష్ఠుడు! అతని పూర్వపు రాజుల్లోనైనా అతని తర్వాత రాజుల్లోనైనా అతని వంటి జ్ఞానవంతుడు ఎవరూ లేరు. అద్భుతం. ఆ సొలొమోనులో నుండే లోకరక్షకుడు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. ఎంత అద్భుతం! ఎంత అద్భుతం! ఎంత అద్భుతం! కారణం దావీదు చేసిన ప్రార్థన, ఆ పశ్చాత్తాపం, ఆ ఉపవాసం ఓడిన చోట గెలిపించడానికి దేవుడు కృప చూపించాడు. ముగింపులో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, అలాగే 7వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. ఇశ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను. రైట్. 7వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీల మీదకు వచ్చిరి. అయితే యెహోవా దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీల చేత ఓడిపోయిరి. విన్నారా? 4వ అధ్యాయం 10వ వచనంలో ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీలు దారుణంగా ఓడిపోయారు. ఫిలిష్తీయులు గెలిచారు, ఇశ్రాయేలీలు ఓడారు. జస్ట్ 3 అధ్యాయాలు గడిచాయి. 7వ అధ్యాయం 10వ వచనానికి వచ్చేసరికి రాయబడిన మాట ఏంటో తెలుసా? అదే ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల చేతిలో ఓడిపోయి అత్యధికంగా చంపబడ్డారు. 4వ అధ్యాయంలో ఓడిపోయారు, 7వ అధ్యాయంలో గెలిచారు. నీ దేవుడు ఎవరో తెలుసా? తన ప్రజలైన ఇశ్రాయేలీలను ఓడిన చోటే గెలిపించాడు. ఆమేన్. ఏ శత్రువుల చేతిలో ఓడిపోయారో అదే శత్రువుల మీద విజయాన్ని సాధించారు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. 2024 సంవత్సరంలో ఏ రంగంలో మీరు ఓడిపోయారు? ఉద్యోగ విషయాల్లో ఓడిపోయారా? వ్యాపార విషయాల్లో ఓడిపోయారా? ఆర్థిక విషయాల్లో ఓడిపోయారా? కుటుంబ శాంతి సమాధానాల విషయంలో ఓడిపోయారా? ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయారా? ప్రార్థన జీవితంలో ఓడిపోయారా? దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికే జీవితంలో ఒకవేళ ఓడిపోయారా? నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఓడిన చోటే నా దేవుడు మిమ్మల్ని గెలిపించబోతూ ఉన్నాడు. ఆమేన్. అయితే ఓ మాట, ఇశ్రాయేలీలు ఓడిన చోటే అదే ఫిలిష్తీయుల మీద జయాన్ని సాధించడానికి కారణం ఏంటో చెప్పంటారా? ఇదే 7వ అధ్యాయం చూడండి ఒకసారి. ఓ దివ్యమైన మాట. 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. బా విన్నారా? ఆ దినం ఉపవాసం ఉండి ఏం చేశారట? మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. విన్నారా? దైవజన్మ ఏమని ఒప్పుకొని ఉంటారు? షిలోహు మందిరంలో అయ్యా ఫినెహాసు, హోఫ్నీను అక్రమంగా ప్రవర్తించారు, వాళ్ళని చూసి మేము చెడిపోయాం, మా పాపమే మమ్మల్ని ఓడగొట్టింది, దయతో క్షమించయ్యా, మా అపరాధాన్ని క్షమించయ్యా, మా పాపమే మేము ఓడిపోవటానికి కారణమైంది క్షమించయ్యా అని ఉపవాసం ఉండి వారి పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తే ఓడిన చోటే తన ప్రజలను దేవుడు గెలిపించాడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. రండి రండి. ఉపవాస దినాల్లో నీ పాపం, నీ ఇంటి వారి పాపం, నీ పిల్లల పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం,
పోగొట్టుకున్న దానికంటే శ్రేష్టమైనవి దావీదుకి ఇచ్చిన దేవుడు, ఓడిన చోట ఇశ్రాయేలుని గెలిపించిన దేవుడు నీ జీవితంలో కూడా ఇట్టి కార్యాలు జరిగించునుగాక. తప్పకుండా లైవ్లో పాల్గొందండి. చేయి కలిపి అనేక విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. మన ప్రార్థన ద్వారా నెహెమ్యాగా దేవుడు ప్రత్యక్షమై లక్షల కొలది కుటుంబాలను దేవుడు కట్టునుగాక. మంచిది, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థనలో ఏకీభవించుదాం. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. ఓడిన చోటే మమ్మల్ని గెలిపించే దేవుడు, పోగొట్టుకున్న దానికంటే మరి శ్రేష్టమైన వాటిని మాకు ఇచ్చే దేవుడు. ఈ ఉదయకాలమందు ఈ వర్తమానం విన్న ఈ నీ ప్రజల్లో ఎవరు ఏం పోగొట్టుకున్నారో దానికంటే శ్రేష్టమైనవి నీ పిల్లలకు మీరు ఇచ్చుదురుగాక. నీ పిల్లలకు మీరు ఇచ్చుదురుగాక. నీ పిల్లలకు మీరు ఇచ్చుదురుగాక. ఎస్, మీరు మాతో మాట్లాడారు. అవును నాయన, ఓడిన చోటే గెలిపిస్తానన్నారు. ఇదిగో ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఈ నీ ప్రజలను ఓడిన చోటే గెలిపించుదురుగాక. తల దించిన చోటే వారి తల మీరు పైకెత్తుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. ఉపవాస ప్రార్థనలో కలుసుకుందాం. 10 గంటల లోపే సిద్ధపడి చాపేసుకొని చక్కగా లైవ్ ఇచ్చే స్థలంలో కుటుంబ సమేతంగా కూర్చొని మాతో కలిసి ప్రార్థన చేస్తారు కదూ. థ్యాంక్ యూ.